పోయిటరీ గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు, నాకున్న వొకాబులరీ సరిపోదు. ఎందుకంటే తెలుగు పాట ఈ స్థాయిని పెంచినటువంటి వ్యక్తి ఏదో ఒక అర్థాన్ని వెతుక్కుని ఆ రోజుకి ఆ ఎగ్జైట్మెంట్తో పడుకుంటాడు. అలాంటి పాట ఏదో ఇంకొకటి రాయాలని, లేదా అలాంటి మాట ఇంకొకటి రాయాలని, అలాంటి పని ఇంకొకటి చేయాలని ఒక తపనని రేకెత్తించగలిగిన స్థాయి కవి. ఎందుకంటే అమృతం కురిసిన రాత్రి బాలగంగాధర తిలకం చదివినప్పుడు, శ్రీశ్రీ మహాప్రస్థానం చదివినప్పుడు, కొంపల జనార్దన్ రావు కవిత కోసం లాస్ట్ మాటలు ఉంటాయి. ముఖ్యంగా అందులో ఇదిగో ఇక్కడ నిలబడి ఆవాహన చేస్తున్నాను, అందుకో నా ఈ చాచిన హస్తం అని. ఆవాహన అనే మాట వాడటానికి చాలా శక్తి కావాలి. అలాంటి మాట పుస్తకంలో రాయడానికే చాలా కష్టం. అంటే అలాంటి మాటల్ని అలవోకగా ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి. ముందు అందుకని ఆయన మనం గౌరవించాలి. అందుకని ఆయన పాదాలకు నమస్కారం చేస్తాను. దిగజారుడు సాహిత్యం, లేదంటే అర్థం పర్థం లేని శబ్దాలతో కలిసిన పాటలని కాకుండా వాటి మధ్యలో కూడా అంత ఇరుకు సందుల్లో కూడా, అంటే చార్మినార్ పక్కన ఉన్న సందులోకి పట్టుకెళ్ళి ఒక పోర్షే కారు నడపమంటే ఎట్లా నడపగలం? ఆటో నడవడం కష్టం. అలాంటి ప్లేసుల్లో ఒకటికి అలాంటి ₹1,00,00,000 కారు ఇచ్చి నడపమంటే నడపగలరా? ఆయన పాటలు కూడా అలాంటివే. ఒక గొప్ప పాటను ఇవ్వడానికి రాత్రిళ్ళు ఆయన టేబుల్ మీద ఆయన ఖర్చు పెట్టిన క్షణాలు, ఆయన ఖర్చు చేసుకున్న జీవితం, ఆయన వదులుకున్న కుటుంబం నాకు తెలుసు. ఎందుకంటే ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు. ఆయన పదాలు అనే కిరణాలు తీసుకుని, అక్షరాలు అనే తూటాలు తీసుకుని ప్రపంచం మీద వేటాడడానికి బయలుదేరతాడు రాత్రిపూట. రండి, నాకు సమాధానం చెప్పండి.